హాయ్! గుడ్ మార్నింగ్. ఏంటిది ఇలా అవతారం వేసుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా? చలి అండి చలి. అసలు చలికి తట్టుకోలేక నా చెవులో అసలు చాలా దురద అన్నీ ఇంకా నొప్పి గూడా స్టార్ట్ అవుతుందనమాట. అందుకని ఇక్కడ చెవు పోటు రాగలదు అని ఇలా చున్నీ అయితే కట్టేసుకున్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కూడా. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఈరోజైతే నేను దొండకాయల కూర వండడానికైతే ఇట్లా దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇవాళ దొండకాయ కూర వండాలనమాట. ఈ టైం వరకు నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాను. స్నానం చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి కూర్చొని నేను దొండకాయలు ఇంకా ఉల్లిగడ్డలన్నీ కోసేసాననమాట. ఎందుకంటే ఫ్రెష్ అయిన తర్వాతనే చేస్తున్నాను డైలీ. ఇంకా బయటికి ఊకడానికైతే వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే బయట మాత్రం చాలా చాలా చల్లగా ఉంది వాతావరణం కాబట్టి నేను కొంచెం తెల్లారిన తర్వాతనే వెళ్తున్నాను బయట ఊకడానికి. అందులో ఇంకా లైట్ ఉండదనమాట, బయట కనిపించదు అసలు, ఎలా ఊకుతున్నాం ఏంటో తెలియదని ఇంకా నేను తెల్లారిన తర్వాతనే వెళ్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇంట్లో అప్పటి వరకు ఇంట్లో చేయొచ్చు కదా అన్నట్టు ఇంకా ఇంట్లో అయితే చేస్తున్నాను అనమాట. దొండకాయ కర్రీ అయితే ఇంకా నేను పొయ్యి మీద వేసేసిన అనమాట. ఉల్లిగడ్డలు అవి వేసేసేసి కూర అయితే వండడానికి దొండకాయలు కూడా వేసేసేసి కలిపేస్తున్నాను. ఇది బాగా దొండకాయ అయ్యే లోపల అక్కడ కుక్కర్లో అయితే అన్నం పెట్టడానికి, అంటే ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను అన్నము. నేను ఎక్కువ పిల్లల కోసం అని చెప్పి దాంట్లోనే వండుతాను. అప్పటి నుంచి అది అలవాటు అనమాట. సో ప్రెషర్ కుక్కర్లో బియ్యం కూడా కడిగేసేస్తున్నా. ఇక్కడ ఇది చేసుకుంటూ అక్కడ అది కూడా చేసేసి పొయ్యి మీద అయితే పెట్టాలి కదా, 2 పొయ్యిలు ఉన్నప్పుడు పెట్టవచ్చని అలా పెట్టేస్తున్నాను. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే వర్కింగ్ ఉమెన్గా నేను చేసుకునే పనులు అన్నమాట. నేనైతే మార్నింగ్, నా డే అయితే మార్నింగ్ 4:30 లేదంటే 5 o'clockకి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను దొండకాయ కూర వండినాను కదా, బియ్యం అయితే కడిగి పక్కకు పెట్టేసేసుకున్నాను. అప్పట్లోపట ఇంకా ఇవాళ టమాటా చట్నీ చేయబోతున్నాను. ఎందుకంటే మా వారికి దొండకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు. ఆయనకి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టము. అయితే ఆయన వద్దన్నారనమాట. నాకు వేరేది ఏమైనా వండు అని అంటే ఇంకా నేను టమాటా పచ్చడి అయితే చేస్తాను, అది తొందరగా అయిపోతుంది కదా అని. ఇంకా టమాటా పచ్చడి అయితే ఫస్ట్ నువ్వులు వేయించి పెట్టేశాను. పల్లీలు లేవన్నమాట. పల్లీలు ఉంటే పల్లీలు వేసేదాన్ని, ఎప్పుడు పల్లీలే వేసేదాన్ని కదని ఇవాళ అయితే నువ్వులు అయితే వేసేసిన. నువ్వులు బాగా వేసుకొని పల్లీలు వేసుకొని ఇంకా పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. అంటే వేపుకుంటున్నాను బాగా. ఆయిల్ కొంచెం అంత లాస్ట్కి కొంచెం ఎండింగ్లో ఆయిల్ పోసేసి ఇంకా బాగా వేపుతేనే బాగుంటుంది అనమాట. లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది పచ్చిమిరపకాయలది. వర్కింగ్ ఉమెన్గా నేను చేసుకునే పనులు అంటే నాకు 5 o'clockకి లేచేసి నేను స్నానం చేసేసుకొని ఇంట్లో పనులు చేసేసుకొని పిల్లల్ని రెడీ చేసి పిల్లల్ని రెడీ చేసుకుంటూనే నేను ఇంట్లో పని చేసుకోవాలి. మొత్తం 8 o'clock వస్తుంది బస్. 8 o'clock బస్ లోపల నేను అన్ని పనులు చేసేసుకుంటాను. చేసేసుకొని నేను స్కూల్కి వెళ్తానండి. స్కూల్లో టీచర్ని అనమాట. నేను స్కూల్గా టీచర్గా నేను ఒక 8 years నుంచి ఇదే జాబ్ చేస్తున్నాను అనమాట. టీచర్గా నేను మార్నింగ్ 8 o'clockకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 4 o'clock ఇంటికి వస్తాము. 4 లేదంటే 4:30 అవుతుంది. 4:30 అయినా కానీ మేము ఇంటికి వచ్చిన తర్వాత వచ్చినామా చకచక చేసుకున్నామా అన్నట్టు ఉండదు. పిల్లలతో అరిసి అరిసి అసలు చాలా అంటే చాలా మాకు తలనొప్పి అయితే చాలా వచ్చేస్తుంది. నాకైతే వస్తుంది. ఐ డోంట్ నో అబౌట్ అదర్ టీచర్స్ అనమాట. నాకు అందరి గురించి తెలీదు. మీరందరూ ఎలా ఫీల్ అవుతారో నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి. నేను మాత్రము చాలా స్ట్రెస్‌గా ఫీల్ అయిపోతాను. అసలు చాలా బర్డెన్ అనిపిస్తది. కాకపోతే వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఇంకా నా బ్యాగ్ నా పక్కకే పెట్టుకొని అలాగే కూర్చుంటాను కొద్దిసేపు. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొనే ఉంటాను. అటు ఇటు ఎక్కడ చూడననమాట. హాఫ్ అన్ అవర్ ఒకటే దగ్గర కూర్చొని ఇంకా ఏం చేయకుండా సైలెంట్‌గా కూర్చుంటాననమాట. ఆ హాఫ్ అన్ అవర్ కూర్చున్నంత సేపు ఇంకా నాకు రిలీఫ్ అనిపిస్తది. ఎక్కడ నా మైండ్ అంతా రిలాక్స్ చేసేస్తాను ఏం పని చేయకుండా. రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా 4:30 తర్వాత ఇంకా మాట్లాడతాననమాట.
మా వదిన అయితే ఫోన్ చేస్తది. డైలీ తను కూడా టీచర్ అనమాట. అంగన్వాడీ టీచర్. తను కూడా ఫో టీచరే కాబట్టి మాట్లాడతాం ఇంగ 4:30 తర్వాత అయితే మాట్లాడతాను. ఇంకా నేను టమాటాలయితే పొయ్యి మీద ఏసేసినాను. అవి ఉడికే లోపట బయట ఊకుదామనైతే ఇట్లా బయటికెళ్ళాననమాట. బయట ఏమన్నా చలి ఉందో అసలు డోర్ ఓపెన్ చేయడానికి భయం వచ్చేస్తుందనమాట. చూడండి అక్కడ పొగమంచు ఎలా ఉందో చాలా అంటే చాలా పొగమంచు ఉందనమాట. సో, ఆ చలికి ఎళ్ళాలంటే కూడా భయమైతుందని నేను ఇలా చున్నీ కట్టుకొని చేస్తున్నాననమాట. ఎందుకంటే చెవు నొప్పొచ్చేసింది చాలా. బాగా నొప్పి పెట్టిద్దనమాట నిన్న నాకు. అందుకని ఇంక నేనిలా కట్టేసుకున్నాను చున్నీని. ఇంక తను గూడా టీచర్ కాబట్టి మా ఆడపడుచు ఇంక నేను తనతో మాట్లాడుకుంటూ కొద్దిసేపు కూర్చుంటాను. కూర్చొని ఇంక తర్వాత మళ్ళీ బట్టలు తీసుకొచ్చుకోవాలి పైకెంచి. ఇప్పుడు మార్నింగ్ ఆరేసిన బట్టలుంటాయి గదా! నేనైతే పైననే ఆరేస్తాను. కింద అంటే మాకు ఎండ రాదనమాట. వస్తది. కానీ కొంచెమే వస్తదనమాట. సో, కొద్దిసేపే ఉంటే మళ్ళీ బట్టలు ఆరవని ఇంక నేను పైననే ఆరేస్తాను. పైన ఆరేసి తీసుకొచ్చి ఇంకా అవి మడత పెట్టేసేసి ఎవరి సెల్ఫ్‌లో వాళ్ళు పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వాళ్ళకి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి వాళ్ళకి తినడానికి ఏమన్నా ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఇంక కూరగాయలు అవన్నీ ప్రిపరేషన్ చేసి పెట్టేసేసుకోవాలనమాట. నేను పైన చెట్టువి మస్తు ఆకులన్నమాట. ఇది ఫాల్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఆకులైతే బీభత్సంగా పడుతున్నాయి. నేను ఈవినింగ్ వచ్చినప్పుడు ఊకుదామని అనుకుంటున్నాను. కానీ అవ్వట్లేదు అసలు. అదో పిల్లలకి స్నాక్స్ అవన్నీ ఇచ్చుకుంటూ కూర్చునేసరికి నాకు అవ్వట్లేదనమాట. అసలు ఇది ఊకడానికైతే నడుములు వస్తున్నాయనమాట. అసలు అలవాటు లేని పని గదా! ఎందుకంటే అక్కడ మేము సిటీలో ఉన్నప్పుడు ఇంత పెద్దగా ఉండేది గాదు వాకిలు. ఉన్నా గానీ వాళ్ళు మెయింటెనెన్స్‌కి ఇచ్చేవాళ్ళు గాబట్టి వేరే వాళ్ళొచ్చి ఊకేసి ఎళ్ళిపోయేవారన్నమాట. వాళ్ళకి మంత్లీ పేమెంట్ ఉంటుండే. మంత్లీ పే చేసేవాళ్ళం అంతే. మేము అస్సలు ఊకేవాళ్ళం కాదు. ఎప్పుడో సంక్రాంతికి మళ్ళీ న్యూ ఇయర్‌కేమో ముగ్గులు పెట్టడానికి కిందకొచ్చేవాళ్ళమాట. ఆమె ముగ్గులు అప్పుడు గూడా డైలీ ముగ్గు గూడా ఆమెనే ఏసేసి ఎళ్ళిపోయేది. మేమసలు ఎయకపోతుంటిమి. ఆమెనే ఏసేసి ఎళ్ళిపోయేది వాకిలి ఊకిన తర్వాత. కాకపోతే సంక్రాంతికి ఇంకా ప్లస్ న్యూ ఇయర్‌కే ముగ్గు పెద్దదెయ్యాలి గాబట్టి ఇంగ అది ఎయడానికి ఎవరైనా నేనే అనమాట. ఎవరని కాదు. నేనేస్తే ఎవరైనా వచ్చి ఇంక నాకు హెల్ప్ చేసేవాళ్ళు కలర్స్ నింపడానికి. అట్లా ముగ్గులు అలవాటుందనమాట. చూసారా ఆకులు ఎన్ని గనమైనాయి అసలు ఫుల్లుగా అంటే ఫుల్లు పడుతున్నాయనమాట పైనుంచి కింద. ఇంకా ఇప్పుడు డిసెంబర్‌లోనే ఇలా ఉందంటే ఇంకా జనవరి, ఫిబ్రవరిలో అయితే చాలా పడతాయి ఆకులు. ఎందుకంటే నాకెలా తెలుసంటే నేను జనవరిలోనే మా ఇల్లు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట. సో, అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కింద హౌస్ కడతారు గదా! అప్పుడు మస్తు పడుండే అనమాట ఆకులు. చెట్లయితే పూల మొక్కలు ఇవైతే చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. నాకవి చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత హెల్తీగా పెరగడం నేను తొట్టిలో పెట్టినప్పుడు గూడా అంత హెల్తీగా పెరగలేదనమాట. సో, ఇవి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అవి ఇవి అంటుకుంటూ మంచిగా పెరుగుతున్నాయి. ఇంకా మామిడి చెట్టుది చిన్న మొక్క పెట్టాననమాట. దానికి చిన్న చిన్న ఆకులు రావడానికి స్టార్ట్ అయ్యాయి. అవి ఆకులొచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఫోటో నేను. అప్పటి వరకైతే చిన్నగున్నాయి గదా! సో, అది కనిపించదనమాట. ఇంక నేను బయట ముగ్గేసేసి వచ్చేసినాను. చాక్ పీస్‌తోనే ఏసాననమాట. ఇయాల కూడా ముగ్గు లేదని. నేనొచ్చేలోపే ఇట్లా టమాటాలయితే ఉడికిపోయాయనమాట. చిన్న సిమ్‌లో పెట్టేసి ఎళ్ళాను గదా! సో, వచ్చేవరకే అట్లా టమాటాలయితే ఉడికిపోయినాయి. దాంట్లో కొంచెం చింతపండేసేసి స్టవ్ అయితే బంద్ జేసేసిన. బంద్ జేసి కొంచెం కలుపుకొని పక్కకు పెట్టేసేసుకున్న ఇగ చల్లగయ్యేంత వరకని. నేనైతే టమాటాలు ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ ఏస్తాననమాట. తర్వాత చట్నీ నూరేటప్పుడు కాకుండా టమాటాలోనే ఉప్పేస్తాననమాట. అంటే ఉడకడం బాగా ఉడుకుతదనమాట అని జెప్పి. సో, చట్నీలో పోపేసేస్తున్నా ఇక్కడ నేను. తనేమో భవిష దొండకాయ కర్రీ అయింది గదా! అని చెప్పి ఇంక తనైతే టిఫిన్స్ ప్యాక్ చేసేసుకుంటుంది. నాకైతే పిల్లలు టిఫిన్స్ ప్యాక్ జేసుకుంటారు. నేను ప్యాక్ ఏం చేయను. కాకపోతే నేను చెక్ చేస్తాననమాట. ఇంకా ఒట్టిమిరపకాయలు కొంచెము మెత్త మెత్తగా అయిపోయినాయని చెప్పి బయటైతే పెట్టడానికెళ్ళిపోయాను నేను. బయట పెట్టేసేస్తున్నాను. మా బాబేమో ఇంకా దేవుడి దగ్గర పూజ చేస్తున్నాడనమాట. తను స్నానం చేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఇద్దరు దీపం ముట్టిస్తారనమాట. మా వారు లేకపోతే మా బాబు అనమాట. వీళ్ళిద్దరు చేస్తారు పూజ. నేనైతే విగ్రహాలు తోమి తీసి అన్నీ రెడీగా పెట్టేసేసేసి బొట్లు అవన్నీ పెట్టి రెడీగా పెడితే వాళ్ళొచ్చి మాత్రం దీపం ముట్టిస్తారనమాట. ఎందుకంటే ఇంటికి యజమానులే దీపం ముట్టియాలని అన్నందుకు ఇంకా ఆయన ముట్టిస్తారు. లేకుంటే నేను
లేదంటే మా బాబు అనమాట. ఇంక మా బాబు అయితే చాలా డైలీ అయితే ఇంకా హనుమాన్ చాలీసా శ్లోకాలు చదివైతే ముట్టిస్తారనమాట. ఇంకా భవిష్యకైతే జుట్టేసేస్తున్నాను. తను ఏమైనా పేన్లున్నాయి గదా అని చూద్దామని అంటే చూడనియదు అసలు. మొన్నైతే పేన్ల మందు పెట్టాననమాట. ఇంకా స్కూల్‌కెళ్తది గదా! అందరితో కూర్చుంటది. పేర్లవుతాయని జెప్పి నేను పేర్ల మందయితే పెడితే అస్సలు చూడనియదనమాట. ఇంకా జుట్లయితే ఏసేసేస్తున్నాను పైకని చెప్పి కట్టేయాలి గదా! సో, నేను ఏ చేసినా గాని పని ఇలాగే నాకు ముందు ప్రీపోన్‌గా చేసేసుకుంటాను. రేపటిది ఈరోజు ఇటు వరకు అయ్యేటట్టుగా ఫాస్ట్‌గా చేసుకోవడానికి ముందే చేస్తాననమాట. లైక్ కూరగాయలు ముందే ఒకరోజు ముందే ఐ మీన్ రేపు మార్నింగ్ కోసం ఈవినింగే కట్ చేసి పెట్టుకోవడం లాంటివి ప్రీపోన్‌గానే చేసుకోవడం అలవాటయిపోయిందనమాట. ఇంకా ఈ వర్కింగ్ ఉమెన్‌గా. చూడాలి నేను ఒక బిజినెస్ అయితే పెట్టుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నా. మరి ఎలా అవుతదో ఎటో తెలీదు అదైతే. బిజినెస్‌కి అయితే ట్రై చేద్దామని చూస్తున్నాను. ఇంకా ఈ డైలీ ఉరుకులు పరుగులు అవుతుంది. ఇంకెన్ని రోజులు అన్నట్టు పిల్లలు చిన్నగున్నారు కదా! అప్పుడు చేయలేదు. సో, ఇప్పుడు పెద్దగా అయిపోయారు కాబట్టి ఇప్పుడు ట్రై చేసుకోవచ్చు అన్న థాట్‌లో ఉన్నాను. భవిష్యకైతే జుట్లు చిన్నయే పెట్టినాను. పెడతా అని చెప్పి మీదికి కడతాననంటే అంటే రిబ్బన్స్ ఏసేటప్పుడు ఇట్లా 3 వరుసలు పెడతారు కదా! అట్లా 3 వరుసలు పెట్టి పెడతాను అనంటే వద్దు అని అంటుంది. నాకు పెద్దయ్యే కావాలని అంటుంది. స్కూల్‌లో తిడతారు అని అంటది. మళ్ళీ ఇలాగే కావాలి అని అంటది చూడండి అసలు. ఇక్కడ నేను జుట్టు ఏసే టైంలోకే ఇక వస్తాడు. వచ్చి అదేంటి స్వీట్ తింటున్నాడనమాట. లోపటైతే స్వీట్ తింటున్నాడు. ఏంటో మార్నింగ్ మార్నింగ్ స్వీట్ తింటున్నావు అని అంటే, "నువ్వు దేవుని కాడ పెట్టినావు కదా మమ్మీ ప్రసాదం అట్లా అనొద్దు" అని చెప్తున్నాడు నాకైతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తినుకుంటూ వచ్చేసినాడు చూడండి స్వీట్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి వీడియోల కోసం మాత్రం నా వీడియో చూస్తూనే ఉండండి. ఉంటాను.